హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ల్యాప్టాప్ని యూజ్ చేసి మీ మొబైల్ని ఏ విధంగా ఛార్జ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దానికోసం మీరు ఛార్జ్ చేయవలసిన డివైస్ అయితే ఉండాలి. అలాగే ఛార్జింగ్ కేబుల్కి సంబంధించిన మినీ యూఎస్బి కేబుల్ కానీ లేదా మీ ఛార్జింగ్ కేబుల్ కానీ ఏదైనా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ దీన్ని మనం మీ మొబైల్ యొక్క ఛార్జింగ్ పోర్ట్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసేయండి. సెకండ్ వైపు వచ్చేసి యూఎస్బి ఉంటుంది. సో దీన్ని మీరు ల్యాప్టాప్ యూఎస్బికి అయితే కనెక్ట్ అయితే చేయాలి. చాలా సింపుల్గా మీ ల్యాప్టాప్ యూజ్ చేసి మీ మొబైల్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. యూఎస్బి పోర్ట్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేయండి. మనకు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ఛార్జింగ్ కేబుల్ లాంగ్ లెంత్ కేబుల్ కావాలనుకుంటే మీరు ఈ కేబుల్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఛార్జ్ ఓన్లీ అని ఉంది, అలాగే ట్రాన్స్ఫర్ ఫైల్స్ అని ఉంది. సో ఇది డేటాకు సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ అండి. సో మనకు ఈ 3 ఆప్షన్స్ వస్తాయి. ప్రజెంట్ మనం ముందు కనెక్ట్ చేసిన కేబుల్ వచ్చేసి పవర్ బ్యాంక్ సంబంధించిన కేబుల్. దీంట్లో ఓన్లీ ఛార్జింగ్ మాత్రమే అవుతుంది, డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు. సో డేటా ట్రాన్స్ఫర్ అయ్యే కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఛార్జింగ్ ఓన్లీ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ మనకు ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, 23% అయితే ఛార్జ్ ఉంది. ఈ విధంగా మీరు మీ ల్యాప్టాప్ని యూజ్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రాబోయే వీడియోలో మళ్ళీ కలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.